పురహరునకు అద్రిజకును బరగన్ ప్రభవించునట్టి బలిజుడు ఈ తారకునిన్ పరమర్చుగాన అద్రికన్యకకు పురహరుని కూర్చి కీర్తి బడయుము మదన అన్నాడు. ఈ పురహరుడికి అంటే శంకరుడికి, అద్రిజ అంటే పర్వతరాజు యొక్క కుమార్తె పార్వతీదేవికి సంతానము కలిగితే తప్ప తారకాసుర సంహారం కాదు. అందుకని పరమశివుడు పార్వతీదేవి యందు అనురక్తుడయ్యేటట్టుగా నువ్వు ప్రయత్నం చెయ్యి. నువ్వు మన్మధుడివి కదా, నువ్వు బాణములు వేశావనుకో అవతల వారి యందు అనురక్తి కలుగుతుంది. కాబట్టి నువ్వు వెళ్ళి శంకరుడి మీద బాణాలు వేయి అన్నాడు. అంటే మన్మధుడు అన్నాడు, నేనేమిటి, పరమశివుడంతటి వాడి మీద పువ్వుల బాణం వేయడం ఏమిటి, ఆయన పార్వతీదేవి యందు అనురక్తుడు కావడం ఏమిటి, ఆయన ఊరుకుంటాడా? ఆయనే సామాన్యుడా? పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయిన అద్దేవు భూరి ప్రతాపాగ్ని మెరయంగనా తేజమెందు నిలచు. నిలచిన మహాదేవు మూర్తిని కనుగొని ఎదురి విజృంభించి ఎట్లు ఒత్తు, వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూచు చూపునో అనుచు వెరతు, వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నాక గోచరంబు, నిక్కమివ్విధంబు నియాన దేవేంద్ర మృగకులేశునోర్వ మృగము వశమే. ఎంత అద్భుతమైన పద్యం చెప్పించారు. మన్మధుడు అన్నాడు, ఆయనేం తొందరపడి వెళ్ళిపోలేదు. పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు. నేను శ్రీ మహావిష్ణువు యొక్క కొడుకుని, మనసిజుడని పేరు, ఆయన మనస్సులోంచి వచ్చాడు. కాబట్టి నేను శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుణ్ణి, విష్ణువు యొక్క కుమారుడనయ్యుండి పరమశివుడి మీదకి యుద్ధానికి వెళ్ళనా? వాళ్ళిద్దరూ శరీరము ప్రాణములా ఉంటారు, యథార్థమునకు అభేదం. అటువంటి శంకరుడి మీదకి విష్ణుపుత్రుడనైన నేను యుద్ధానికి వెళ్ళనా? అసలు కుదురుతుందా అది? పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయిన దేవు భూరి ప్రతాపాగ్ని మెరయంగా నా తేజమెందు నిలచు. ఆయనెక్కడా, నేనెక్కడా? ఆయనే నిలబడితే ఆయన తేజస్సుతో, ఏ సామాన్యమైనటువంటి స్వరూపం ఆ యుద్ధం వచ్చి నిలబడితేది. ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల లోకైక గురవే సకల జగద భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాభాసాయ నిరాతంకాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందాద్వైత పరమ ప్రకాశాయ పరమతేజో ప్రకాశాయ అని ఆయనే కాని ఉవ్వెత్తున లేచి నిలబడి ఆయుధములనన్నిటినీ పట్టుకుని వీరభద్రావతారంతో నిలబడ్డాడనుకోండి. మహాభైరవ, కాలభైరవ, ప్రచండ భైరవుడు కింద నిలబడితే ఆయన ముందు నిలబడగలిగిన వాడు ఎవడుంటాడు? కాబట్టి ఆయనతో నేను యుద్ధం చేయనా? అది సాధ్యం అవుతుందా? ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయిన అద్దేవు భూరి ప్రతాపాగ్ని మెరయంగా నా తేజమెందు నిలతు. నిలచిన ఆ మహాదేవు మూర్తిని కనుగొని ఎదిరి విజృంభించి ఎట్లు ఒత్తు. అసలు నిజంగా నేను ఆయన మూర్తి అలా పెరిగిపోయి నిలబడితే చూసి తట్టుకుంటానా? తట్టుకుని నిలబడ్డాననుకో ఇంక తిరిగి వస్తానా? యుద్ధం చేస్తే ఇక రావడం కల్లా తిరిగి రాను. ఆయన పాశుపతాస్త్రం ఉన్నవాడే, ఆయన బాణానికి నేను తట్టుకుంటానా? వెనక్కి రాను. ఒకవేళ వచ్చానుకో పరమశివుణ్ణి గెలిచాను, ఆయనకి కామం కలిగేట్లు చేశాను. తిరిగి వస్తే వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూచు చూచునో అనచు వెరతు. నేను ఇంట్లోకి వస్తుంటే మా నాన్నగారు శ్రీ మహావిష్ణువు గుమ్మం దగ్గర నిలబడి శంకరుడి మీద బాణం వేశావా, వేసి ఆయనకు కామం కల్పించావా అని ఆయన నా వంక ఇలా చూస్తే నేను తట్టుకుని గుమ్మం దాటడమే. వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన, నువ్వు ఎన్ని మాటలు చెప్పు నాకు భయమే. వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నాకు గోచరంబు. ఇదేం చిన్న పని కాదు. నువ్వు నన్ను నిష్కారణంగా పంపిస్తున్నావు, ఈ పని అవ్వదు. నిష్కారణంగా పోతాను నేను. మృగకులేశునోర్వ మృగము వశమే. ఎక్కడైనా లోకంలో జింక సింహం మీద యుద్ధానికి ఎడుతుందా? అవలీలగా పంజాతో కొట్టేస్తుంది. ఆయన పంచాసి 5 ముఖములు ఉన్నవాడు. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని. సింహానికి పంచాస్యమని పేరు. పంచ అంటే 5 ముఖముల సింహానికి ఎక్కడున్నాయండి అనుకోకూడదు. పంచ అంటే విశాలమైన అని. పంచపాత్ర అంటాం. పంచపాత్ర అంటే 5 పాత్రలు పెట్టారా మీరు? కాదు. పంచపాత్ర అంటే పైన విశాలంగా ఉండి మధ్యలో సన్నగా ఉండి కింద మళ్ళీ కొద్దిగా విశాలంగా ఉంటుంది. ముఖం విశాలంగా ఉంటే పంచపాత్ర. అంతేగాని 5 పాత్రలు పెట్టారని కాదు దాని అర్థం.
పంచాస్యము ముఖము విశాలమైనది. పంచాస్యము 5 ముఖములున్నవాడు సజ్జోజాత ఘోర తత్పురుష వామదేవి ఈశానములున్నవాడు సింహము పర్యాయపదం. కాబట్టి సింహం మీదకి మృగం ఎడుతుందా? జింక. నేను ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళనా? వెళ్ళి యుద్ధం చేసి తిరిగి రానా? అయ్యే పనే. అంటే ఆయన అన్నాడు, పొందుగాని పనికి పొమ్మందు నీ నిన్ను ఇంత చింత పనికి ఆలోచనలు ఎలా? అసలు అది జరిగే పని కాకపోతే నేను పంపిస్తానయ్యా? ఎందుకు ఇంత ఆలోచన చేస్తున్నావు? నువ్వు తప్పకుండా వెళ్ళు. తారకాసురు బాధమాన్పి కీర్తి బడయుమయ్య. నువ్వు వెళ్ళి బాణాలు వేస్తే పార్వతీ పరమేశ్వరుల మధ్య ప్రేమ అంకురిస్తే కుమారుడు కలిగితే, ఆ కుమారుడి వలన తారకాసుర సంహారం కలిగితే, దేవతలందరూ సంతోషపడితే దానికి కీర్తి అంతా కూడా మన్మధుడికి కట్టబెట్టబడుతున్నప్పుడు నువ్వు కీర్తి వహించావు. కాబట్టి నా మాట విని బయలుదేరండి. ఆయన పాపం చాలా దిగులు చెందాడు. ఆయన ఏం వెంటనే వెళ్ళలేదు. ఆయన చాలా దిగులుగా వెళ్ళి ఇంట్లో కూర్చున్నాడు. కూర్చుంటే రతీదేవి వచ్చి ఆవిడంది, ఎందుకు అలా ఉన్నారు? మన్మధుడు అంటేనే సంతోషంగా ఉంటాడు, అలాంటిది ఆయన దిగులుగా ఉండడం ఏమిటి? ఆయన బాణం పడితే సంతోషం, ఆయన సంతోషం. అటువంటిది ఆయన దిగులుగా ఉండడం ఏమిటి? అందుకని రతీదేవి అడిగింది, ఏమిటి అంత దిగులుగా ఉన్నారు ఎందుకని అడిగింది. అయితే ఆయన అన్నాడు, శంకరుడు తపస్సు చేస్తున్నాడు హిమాలయాల మీద, పార్వతీదేవి పరిచర్య చేస్తోంది, దేవేంద్రుడు నన్ను పిలిచి ఆజ్ఞాపించాడు నీకు వసంతుణ్ణి తోడు పంపిస్తాను, నువ్వు వెళ్ళి పరమశివుడి మీద పుష్పబాణాలు వేయమంటున్నాడు. ఎలా? నేను వెళ్ళి వేసి ఆయన్ని ఓడించడం నా తరం అవుతుందా అన్నాడు. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ.